నేను ఈ లోకానికి సత్యమై ఉన్నాను అని సర్వశక్తుడైన దేవుడు మనతో కూడా సెలవిస్తున్నాడు. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్పిన దైవం ఆయన రెండవదిగా సత్యముగా నేను ఉన్నానని చెప్పి అన్నాడు. ఏంటి సత్యం? ఈ సత్యం మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగిస్తుంది అని చెప్పి ఈరోజు ప్రభు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 32-33 వాక్యంలో సెలవిస్తూ ఉన్నాయి. పాపం ఒక మనిషిని బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఆ బానిసత్వంలో అండకళ్ళు చిక్కుబెట్టి ఇక వారిని లేవలేని కొన్ని పరిస్థితుల్లోకి ఈ పాపం ఒక మనిషిని దిగజారుస్తుంది. ఈ పాపం చాలా భయంకరమైనది. ఈ పాపం ఎలాంటిది అంటే ఎంతటి వ్యక్తులైనా సరే బానిసలుగా చేస్తుంది. అందుకే ఈరోజు ప్రజలు మీరు గమనించారా, అనేకులు చిన్న వయసు మొదలుకొని, వయసు వ్యత్యాసం లేదు, పెద్దవారి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పాపానికి బానిస అయిపోయి ఉన్నారు. చిన్నపిల్లలు విశేషముగా చిన్న వయసులోనే పాపం చాలామంది పిల్లలంతా కూడా పాపానికి బానిసలు అవుతున్నారు. మొబైల్స్కి అడాప్ట్ అయిపోతున్నారు. ఇంకా అశ్లీలమైన వీడియోలకు బానిసలు అవుతూ ఉన్నారు. ఇంకా అనేక పలు రకాల మద్యానికి కావచ్చు, బీడీ సిగరెట్లు, ప్రారంభంలో అదొక స్టైల్ అని చెప్పి వాటికి బానిస అవుతున్నారు. ఇది ఒక అలవాటుగా మార్చబడి వారి జీవితమే అల్లకల్లోలమైన పరిస్థితుల్లో, వాటిలోంచి విడుదలైన పరిస్థితుల్లో ఉన్న అనేకుల యొక్క జీవితాలను నా కళ్ళారా నేను చూస్తూ ఉన్నాను. చివరికి వారికి ఈ బీడీ సిగరెట్లకు బానిసైన వాళ్ళను మీరు గమనించినట్లయితే రోడ్డు ప్రక్కన పడి ఉన్న మొక్కలను కూడా ఏరుకొని త్రాగుతూ ఉంటారు. అంటే అంతలా ఆ పాపం వాళ్ళని బానిసలుగా చేసేసింది. సమయానికి వాళ్ళు త్రాగడం కావచ్చు, లేదంటే ఆ యొక్క మద్యాన్ని సేవించడం కావచ్చు, చేయకపోతే వారి తల మొదలుకొని అరికాల వరకు ఆ షివరింగ్ వచ్చేస్తుంది. అలాంటి బానిసపు బ్రతుకు ఈరోజు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. నా దేవుడు అంటున్నాడు, సత్యమును గ్రహించుడి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈరోజు యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు లోకానికి రావడానికి ప్రధానమైన కారణం మిమ్మల్ని విడిపించడానికి, ఆ యొక్క పాపపు సంఖ్యల నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి, ఆ పాపపు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఏదో ఒక పాపానికి నువ్వు బానిసై ఉండొచ్చు. కొంతమంది స్త్రీ వ్యామోహంలో బానిసైపోతూ ఉన్నారు. కొంతమంది లోకపరమైన కార్యాలకు బానిస అవుతున్నారు. కొంతమందికి పేకాటకు బానిసలు అవుతున్నారు. గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి వాటికి బానిసలుగా మారుతూ ఉన్నారు. కొంతమంది ఇలాంటి బీడీ సిగరెట్ లాంటి కార్యాలకు బానిసలైపోతున్నారు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు అది ఏ పాపమైనా కావచ్చు, లోక కార్యాలు కావచ్చు, ఏదో ఒక కార్యానికి నువ్వు బానిసై ఉండవచ్చు. యేసుక్రీస్తు నామములో ఒక శుభవార్త చెబుతున్నాను. ఆ పాప బానిస సంఖ్యల నుంచి నేను విడిపించి సర్వశక్తిమంతుడైన క్రీస్తు యేసుని జీవితాన్ని మిమ్మల్ని పైకి లేవనెత్తాలని నా దేవుని యొక్క ఆశ. అందుకే సత్యమైన దైవం ఈ లోకానికి మానవుడిగా పుట్టాడు. ఆయన పుట్టడానికి ప్రధానమైన కారణం మానవుని యొక్క బానిస బ్రతుకులు మారాలి, ఆ పాపపు సంఖ్యల నుంచి విడుదల కలగాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. తప్పకుండా మహా గొప్ప రక్షకుడు ఈ కార్యక్రమం చూస్తున్న ఈ జీవితంలో ఒక విడుదల, ఒక అద్భుతాన్ని చేసి తెరబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.